హాయ్ అండి. అందరికీ నమస్తే. ఇక మనం ఈ రోజుటి కథలోకి వెళితే ప్రేమ. ఆ పదంలోనే ఏదో హాయి ఉంది. దానికి బానిసలు కాని వాళ్ళు బహుశా ఎవరూ ఉండరేమో! ప్రేమ డిక్షనరీలో డబ్బు, కులం, మతం, దేశం, జాతి అనే వాటికి స్థానముండదేమో! ప్రతి ఒక్కరూ తన జీవితంలో దాదాపుగా ఒక్కసారైనా ప్రేమలో పడుంటారు. అది పక్కింటి అమ్మాయో, ఎదురింటి అబ్బాయో, స్కూల్లోనో, ట్యూషన్‌లోనో, కాలేజీలోనో ఎక్కడైనా సరే. టీనేజీ నుండి ఎప్పుడో ఒక వయసులో కాదు అని చెప్పేవాళ్ళు కూడా ఉండొచ్చు. కాకపోతే నూటికో, కోటికో ఒకరు. ఇక పెళ్లి. ఈ పదంలోనే ఏదో మ్యాజిక్ ఉంది. ఒకరికి ఒకరు పూర్తిగా తెలియని వారు పెళ్లి అనే ఒక కొత్త బంధంతో ఒకరి జీవితంలోకి ఇంకొకరు వస్తారు. ప్రేమించడానికి ఏమీ అవసరం లేదు. కానీ పెళ్లి చేసుకోవడానికి అన్నీ కావాలి. డబ్బు, ఉద్యోగం, సమాజంలో గౌరవమైన కుటుంబం. ప్రేమలు విఫలం కావచ్చు. కానీ పెళ్ళిళ్ళు పెద్దగా విఫలం కావు. అవుతాయి అనేవి కూడా ఉన్నాయి. కాకపోతే చాలా తక్కువగా. ఇక మనం ప్రేమ గొప్పదా? పెళ్లి గొప్పదా? ఈ కథలో తెలుసుకుందాం. వంటింట్లో హడావిడి పడుతుంది భూమి. టైం అవుతుంది. ఆఫీస్‌కి వెళ్ళాలి. ఇంకా లంచ్ బాక్స్ రెడీ చేయలేదు. అందుకని. అప్పుడే స్నానం చేసి వచ్చి తడియారని తలకి టవల్ కట్టుకొని వంట చేస్తూ ఉంటుంది. ఇంకాస్త ముందు లేచుంటే బాగుండేది అని అనుకుని ముందు లేవాలంటే ముందు పడుకోవాలి. అన్ని పనులు చేసుకుని మంచం మీదకి చేరేసరికి రాత్రి 10 పోనీ త్వరగా పడుకుందామని అనుకున్నా ఈయన గారు ఎక్కడ నిద్రపోనిస్తారు అని నిన్న రాత్రి జరిగింది తలుచుకుని మెల్లగా నవ్వుకుంది తనలో తానే భూమి. నీలో నువ్వే నవ్వుకుపోతే నాకు చెప్పొచ్చు గదా! నేను కూడా నవ్వుతాను అని అంటాడు అప్పుడే కిచెన్‌లోకి వచ్చి భూమిని వెనుక నుండి చుట్టుకుని ఆమె మెడ మీద చేతి వేళ్ళతో తడుముతూ అన్నాడు కార్తీక్. కార్తీక్ చేసే పనులకి ఏదేదో అవుతుంటే తనని తాను కంట్రోల్ చేసుకుని అసలే టైం అవుతుంటే ఇప్పుడు నీ ఆటలేంటి కార్తీ అని లేని కోపాన్ని తెచ్చుకొని అన్నది భూమి. ఏంటి నీకు కూడా కోపం వస్తుందా అని భూమిని తన వైపు తిప్పుకుని భూమి కళ్ళల్లోకి చూస్తూ తన నుదిటిన ముద్దు పెట్టాడు కార్తీక్. కార్తీ ముద్దుకి పరవశించింది భూమి. ఇదే తను కోరుకున్నది కార్తీ నుండి. సన్నటి నీటి చెమ్మ భూమి కళ్ళల్లో అలా మెరిసింది. అది కాస్త కార్తీ చూపుకి కరిగిపోయింది బయటికి రాకుండానే. నన్ను వదులు కార్తీ. నువ్వు ఇలానే ఉంటే నీకు లేట్ అవుతుంది. ఆఫీస్‌కి వెళ్ళడానికి అసలే గంట పడుతుంది అని వెనక్కి తిరిగింది భూమి వంట పూర్తి చేయడానికి. మొద్దు ఈరోజు సండే. అది గుర్తులేదా నీకు? హాలిడే అని కూడా మర్చిపోయావా? అని గ్యాస్ ఆఫ్ చేసి భూమిని తన వైపు తిప్పుకున్నాడు కార్తీ. ఓహ్! అందుకేనా రాత్రి అస్సలు నిద్రపోనివ్వలేదు అని చిన్నగా అంటూ నవ్వింది భూమి. భూమి నవ్వుతుంటే ఆ నవ్వుతున్న అదరాలను చూసి చిన్ని ముద్దు పెట్టుకున్నాడు కార్తీ. ఎప్పుడు ఇలానే ఉండు భూమి అని నువ్వు నాకు ఇంత దగ్గరగా ఉంటే ఎప్పుడు ఇలానే ఉంటాను కార్తీ. నాకింకేం అక్కర్లేదు అని అతన్ని చుట్టుకుంది భూమి. ఈరోజు హాలిడే. నీకేం వర్క్ లేదు కదా? నాకు కాస్త పనుంది. పక్కింటి పిన్నిగారు వాళ్ళ అమ్మాయి కోసం షాపింగ్‌కి తోడుగా రమ్మన్నారు. వెళ్ళిరానా అని అడుగుతుంది. ఈరోజు హాలిడేనే. హాలిడే ఆఫీస్ పనికి మాత్రమే. ఇంట్లో పనికి కాదు అని భూమిని అలానే ఎత్తుకొని పక్కింటి ఆంటీకి ఈరోజు రాలేను. రేపు వెళదామని చెప్పు అని రూమ్‌లోకి తీసుకువెళ్తాడు కార్తీ. అది కాదు ఆంటీ ఏమనుకుంటారో అని భూమి చెప్తుంటే భూమికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా భూమి నోటికి తాళం వేశాడు కార్తీ. కార్తీ చేసే పనికి సిగ్గుతో కనురెప్పలు వాల్చేసింది భూమి. తనని తాను పూర్తిగా కార్తీకి వదిలేసింది భూమి. రూమ్ డోర్ క్లోజ్ అయ్యింది. కాసేపటి తర్వాత అలసటితో నిద్రపోతున్న కార్తీని చూస్తూ కూర్చుంది భూమి. నిద్రపోతున్న కార్తీ అణువణువుని ఆనందంగా చూస్తున్న భూమి చూపులు అప్రయత్నంగా అతని ఎడమ చేతి మణికట్టు మీద ఆగిపోయాయి. గాయం మానిపోయినా కూడా కనిపిస్తున్న 4 గీతలు, ఆ 4 గీతల వెనక తన 4 ఏళ్ల ఎదురుచూపు ఉంది అని తనకు మాత్రమే తెలుసు. అలా కార్తీని చూస్తూ 4 ఏళ్ళు వెనక్కి ఎళ్ళింది భూమి. 4 సంవత్సరాల క్రితం భూమి అప్పుడప్పుడే చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం కోసం చూస్తున్న టైం అది. వర్షం వచ్చేలా ఉంది. డాబా మీద బట్టలు తీసుకుని రా భూమి అని తన తల్లి వనజ పిలుపుకి డాబా మీదకు వెళ్ళి గబగబా బట్టలు తీసింది భూమి. అన్నీ తీసుకుని కిందకి వచ్చి హాల్లో సోఫాలో వేసుకుని మడతలు పెడుతుంటే అప్పుడు గుర్తుకు వచ్చింది. ఇందాక బట్టలు తీసే హడావిడిలో తన చున్నీ డాబా మీదే పడిపోతే
తీసుకోకుండా వచ్చిన విషయం. మళ్ళీ డాబా మీదకి వెళ్ళింది భూమి. చున్నీ తీసుకుని వస్తుంటే ఏదో వెహికల్ వచ్చిన సౌండ్ విని కాస్త అడుగులు ముందుకు వేసి కిందకి చూసింది. ఎదురింట్లోకి ఎవరో కొత్తగా దిగుతున్నారు. సామాన్లు జాగ్రత్తగా దించండి అని ఎవరి గొంతో విని అనుకుంది. చున్నీ తీసి వేసుకుని వెనక్కి తిరిగింది భూమి కిందికి వెళ్ళడానికి. కానీ ఒక్క క్షణం మళ్ళీ రోడ్డు వైపు తిరిగింది ఏదో చూసిన దానిలా. జాగ్రత్త అని మాత్రమే వినిపించింది భూమి చెవులకి. ఇక తరువాత అక్కడ వేరే ఏం మాట్లాడుకున్నారో కూడా వినిపించడం లేదు. రెప్ప వేయకుండా మర్చిపోయి ఎదురుగా ఉన్న ఒక అబ్బాయిని చూస్తూ ఉంది. మెరుపు మెరిసింది. అది ఆకాశంలోనే కాదు తన మనసులో కూడా. అతన్ని చూడగానే ఇష్టపడింది. అంతలోనే వర్షం మొదలవడంతో అందరూ ఇంట్లోకి వెళ్ళిపోయారు. ఎక్కడి సామాన్లు అక్కడే వదిలేసి. లోపల నుండి ఒక ఆవిడ మాత్రం పెద్ద పెద్ద పట్టలు తెచ్చి ఇచ్చింది అక్కడి వాళ్ళకి. అందరూ కలిసి సామాన్లు వర్షంలో తడవకుండా కప్పేశారు. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది ఆవిడ. వర్షంలో తడుస్తూనే అతన్ని చూస్తూ ఉంది భూమి. అసలు తను ఏ పరిస్థితిలో ఉందో కూడా తెలియడం లేదు మరి. ఈసారి గట్టిగా ఒక ఉరుము శబ్దం వినేసరికి అతని లోకం నుండి కాస్త భూమి మీదకి వచ్చింది భూమి. అప్పటికే మెట్ల దగ్గర నుండి భూమి భూమి ఏం చేస్తున్నావు వర్షం పడుతుంటే అని తన తల్లి పిలుపుకి కాదు కాదు అరుపులకి వస్తున్నానమ్మా. మళ్ళీ అతన్ని ఒకసారి చూసుకొని కిందికి వచ్చింది భూమి. ఏంటే అలా తడిసిపోయావు? పో పోయి తల తుడుచుకో లేకపోతే మళ్ళీ జలుబు చేస్తుంది అని భూమిని రూంలోకి పంపింది వనజ. రూంలోకి వెళ్ళిన తనని తాను చూసుకుంది భూమి. తడిసిపోయాను నిజంగానే వర్షంలోనే కాదు అతని మాయాజాలంలో అని తనలో తాను అనుకుంటూ డ్రెస్ మార్చుకుని హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చుంది ఎదురింటి వైపు చూస్తూ. అమ్మా కాఫీ అని అడిగి చూపులు మాత్రం ఎదురింటి వైపుకి పెట్టింది. అప్పుడే కాస్త వర్షం కూడా తగ్గడంతో ఇంట్లో వాళ్ళ బయటికి వచ్చారు. అది చూసిన భూమి మొహం ఒక్కసారిగా వెలిగిపోయింది. వనజ ఇచ్చిన కాఫీ కప్ తీసుకుని అమ్మా ఎదురింట్లో ఎవరో కొత్తగా వచ్చారు అని బయటికి చూస్తూ చెప్పింది భూమి. అది అని వనజ ఏదో చెప్పేలోగానే అతను చొరవగా తమ ఇంట్లోకి వస్తుంటే భూమికి గుండె కొట్టుకునే వేగం పెరిగింది. అతను వస్తున్నాడు వస్తున్నాడు అని కంగారు పడింది భూమి. అతను సరాసరి గుమ్మంలోకి రాగానే వచ్చారా బాబు వర్షం పడుతుంటే చూడలేదు నేను అని లోపలికి రా కూర్చో అని అతనికి చెప్పి భూమి ఇలా రా అని భూమిని పిలిచింది వనజ. అంటే అతను అమ్మకి ముందే తెలుసా అని అనుకుంటూ వనజ పక్కకి వచ్చి నిలబడింది భూమి. ఒక్క నిమిషం బాబు కాఫీ తెస్తాను. ఇప్పుడే వచ్చారు కదా అందులోనూ వర్షం పడుతుంది అని కిచెన్లోకి వెళ్ళింది వనజ. అయ్యో ఇప్పుడెందుకు ఆంటీ అని అతను అంటున్నా కూడా కాఫీ కప్ అతనికి ఇచ్చి బయటికి వెళ్ళింది వనజ. ఫ్లాస్క్ తీసుకుని మిగతా వాళ్ళు ఉన్నారు కదా అని. భూమి మాత్రం కాఫీ తాగుతున్నా అతన్ని చూస్తూ ఉండిపోయింది మౌనంగా. అతను తాగిన కప్పు పక్కనున్న టీపాయ్ మీద పెట్టగానే మెల్లగా అడుగులో అడిగేసుకుంటూ వెళ్ళి అది తీసుకోబోయింది భూమి. మీరు వనజ ఆంటీ కూతురా అని అడిగాడతను. మనిషే కాదు మాట కూడా ఎంత బాగుందో అని తనలో తానే అనుకుంటూ ఆనందంతో గొంతు పెగలక అవును అని తల నిలువుగా ఆడించింది భూమి. ఓ నా పేరు కార్తీక్ అని చెప్పాడు అతను తనని తాను పరిచయం చేసుకుంటూ. కార్తీక్ బాగుంది, మనిషి మాత్రమే కాదు మాట బాగుంది పేరు బాగుంది అని అనుకుంటూ. నా పేరు భూమిక అని చెప్పింది భూమి తన పేరు మెల్లగా. కార్తీక్ సోఫాలో నుండి పైకి లేచి వెళ్తాను చాలా పనుంది థ్యాంక్స్ ఫర్ దిస్ నైస్ కాఫీ అని చెప్పి చిరునవ్వుతో బయటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతున్న కార్తీని చూసి బొమ్మలా నిలబడింది భూమి. అతను వెళ్ళిపోయినా అతని నవ్వు మాటలు గుర్తుకు చేసుకుని తన రూమ్లోని కిటికీ నుండి బయటకు చూస్తూ నవ్వుకుంది తనలో తానే. ఓ నైస్ టు మీట్ యూ. మొన్న గురువారం వచ్చాను ఇంటికి అడ్వాన్స్ ఇవ్వడానికి. అప్పుడు మిమ్మల్ని నేను చూడలేదు. ఆంటీ మాత్రమే ఇంట్లో ఉన్నారు అందుకే అడిగాను అని చెప్పాడు కార్తీక్ భూమితో మాట కలుపుతూ. నేనెక్కడికి వెళ్ళాను అని ఆలోచిస్తూ ఓ అవును కదా ఆ రోజు నేను పక్కింటి బబ్లుతో కలిసి పని పాట లేక బోర్ కొడుతుందని బయటికి వెళ్ళాను అని గుర్తు చేసుకుంది భూమి. భూమి రూమ్ కిటికీలు ఒక పక్క ఎప్పుడూ మూసే ఉంచుతుంది. ఎందుకంటే ఆ కిటికీ తెరిస్తే ఎదురులు కనబడుతుంది అందుకని. ఎప్పుడూ ఆ వైపు తెరవకుండా ఇంకొక వైపు ఉన్న కిటికీ తెరిచి ఉంచేది. దానిలో నుండి చూస్తే వాళ్ళ ఇంటి పెరడు మాత్రమే కనిపిస్తుంది. తనలో కలిగే కొత్త కొత్త భావాలని అంచనా వేస్తూ నేను తనకి పడిపోయాను అని అనుకుంటూ అప్పుడప్పుడు ఎదురింటి వైపు చూస్తూ ఉంది చాలాసేపు. ఆ ఇంట్లో వాళ్ళతో పాటు వనజ కూడా వాళ్ళకి సాయం చేస్తూ ఉంది.
మాటలు సరిగా వినపడడం లేదు కానీ నవ్వుతూ మాట్లాడుకుంటున్నారు అందరూ. కాసేపటి తర్వాత వనజ ఇంటికి వచ్చి భూమిని పిలిచి త్వరగా ఆ కూరగాయలు కట్ చేసి ఇవ్వు అని చెప్పి వంట పనిలో పడింది. మనకిద్దరికీ ఇన్నెందుకమ్మా అని అడిగింది భూమి. మనకిద్దరికే కాదు, ఎదురింటి వాళ్ళకి కూడా. ఈరోజే వచ్చారు కదా, ఇప్పుడు వంటేం చేసుకుంటారు? కాస్త కూర ఇస్తే రైస్ కుక్కర్లో రైస్ పెట్టుకుంటారు. అదే మాట వాళ్ళకి చెప్పి వచ్చాను. త్వరగా చేయి అని భూమికి చెప్పి తను పచ్చడి చేసే పనిలో పడింది వనజ. ఇంకేం మాట్లాడకుండా భూమి వనజ చెప్పిన పని చేసింది. 3/4 గంటలో కూర, పచ్చడి, సాంబార్ చేసి బాక్సులో సర్ది భూమి చేతికి ఇచ్చి, వాళ్ళకి ఇచ్చేసిరా, నాకు నడుం నొప్పిగా ఉంది. ఈరోజు కాస్త పనెక్కువయింది. దేవిగారు అడిగితే సాయంత్రం కలుస్తానని చెప్పు అన్నది వనజ. దేవిగారు ఎవరు అని అడిగింది భూమి బాక్సుల మూతలు గట్టిగా పెడుతూ. ఎదురింటి ఆంటీ. ఇందాక వచ్చాడు కదా కార్తీక్, ఆ అబ్బాయి వాళ్ళ అమ్మగారు. చాలా కలివిడిగా ఉన్నారు. నాకైతే మంచి కాలక్షేపం దొరికింది. ఇందాక చెబుతుంటే విన్నాను. దేవిగారు కార్తీక్ ఇక్కడే ఉంటారట. ఈ మధ్యనే కార్తీక్కి ఈ ఊళ్ళో ఏదో మంచి కంపెనీలో జాబ్ వచ్చిందట. కార్తీక్ వాళ్ళ నాన్నగారు వేరే ఊర్లో ఉద్యోగం చేస్తారట. ఇంకో 2 ఏళ్ల సర్వీస్ ఉంది. అప్పటి వరకు ఇలా ఆయనక్కడ, ఇక్కడ మాకు తప్పదు అని చెప్పారు దేవిగారు అని భూమికి చెబుతూ మిగతా విషయాల గురించి తర్వాత నేను చెప్తాలే, నువ్వెళ్ళి ఇచ్చేసిరా అని భూమిని పంపి మంచం మీదకి చేరింది వనజ పెయిన్ రిలీఫ్ బాము చేతికి తీసుకుని. భూమి ఎదురింటికి వెళ్ళేసరికి లగేజీ అంతా ఒక పక్కకు పెట్టి ఒక్కొక్కటిగా ఓపెన్ చేస్తూ ఉన్నారు కార్తీక్ వాళ్ళమ్మ ఇద్దరు. ఆంటీ అనే పిలుపుకి గుమ్మం వైపు చూసింది దేవి. ఓ మీరా, రండి లోపలికి అని దేవి వైపు చూసి తను భూమి, వనజ ఆంటీ కూతురమ్మ అని చెప్పాడు కార్తీక్. ఓ రామ్మ లోపలికి అని పిలిచింది దేవి. ఆంటీ అమ్మ కర్రీస్ ఇచ్చింది, ఇక్కడ పెడుతున్నాను అని అప్పుడే సెట్ చేసిన డైనింగ్ టేబుల్ మీద బాక్సులు పెట్టింది భూమి. థ్యాంక్స్ భూమి, మీ అమ్మగారికి నా థ్యాంక్స్ చెప్పు. నాకు బయట ఫుడ్ అస్సలు పడదు. ఈ ఇంటికి రాగానే నాకు మంచి ఫ్రెండ్ దొరికింది మీ అమ్మగారి రూపంలో. వచ్చేటప్పుడు కూడా అనుకున్నాను ఎలా ఉంటుందో అక్కడ అని. నా బెంగ తీరిపోయింది. ఏదో వీడికి ఉద్యోగం కోసం ఇక్కడికి రావాల్సి వచ్చింది. సొంత ఇల్లు ఆయన్ని వదిలేసి అని భూమికి చెప్తూ రైస్ కుక్కర్ ఆన్ చేసింది దేవి. నేను అప్పటికీ చెప్పాను భూమి, నేను ఒక్కడినే వెళ్తాను. ఎవరైనా కొలిక్తో పాటు ఫ్లాట్ షేర్ చేసుకుంటాను. నాన్నకి ఇబ్బంది అవుతుంది అని. అయినా ఎక్కడ వింటుంది? ఇక్కడ నేనేదో తెగ ఇబ్బందులు పడిపోతున్నానేమో అని నాతో పాటు వచ్చింది అని దేవి మీద కంప్లైంట్ లాగా చెప్తాడు కార్తీక్ భూమికి. నాకేమీ వీడి మీద బెంగలేదమ్మా. ఏదో కొత్త ఊరు, మంచి ఉద్యోగం అన్నీ చక్కగా కుదిరితే వీడికి ఆ పెళ్ళేదో చేసేసి రిలాక్స్ అవుదామని వచ్చాను. అంతేకాని మా ఆయన్ని వదిలి వీడి బెంగ పెట్టుకునే రకం కాదు నేను అన్నది దేవి కార్తీని చూస్తూ. అంటే ఏంటమ్మా, నీకు నాకంటే నాన్నే ఎక్కువ అడిగాడు కార్తీ అలిగినట్టు. అవును, నాకు ఈ లోకంలో అందరికంటే ఆయనే ఎక్కువ. ఆయన తరువాతే ఎవరైనా అని అనింది దేవి. అమ్మా అని కార్తీ బుంగమూతి పెడితే భూమి వైపు చూసి చిన్నగా నవ్వి కార్తీ బుగ్గలపై చెయ్యి వేసి, మాకు చాలా చిన్న వయసులోనే పెళ్లి జరిగింది. అప్పటికే ఆయనకి బాధ్యతలు ఎక్కువ. అందుకోసం తన పై చదువుల్ని కూడా వదిలేసుకుని వచ్చిన ఉద్యోగంలో చేరాడు. బాధ్యతగా తన తమ్ముడి, చెల్లి పెళ్లిళ్ళు చేశారు. తల్లిదండ్రుల స్థానంలో నిలబడి తమ్ముడి, చెల్లి చదువులో తనని తాను చూసుకుని సంతోషపడ్డాడు. వాళ్ళు సంతోషంగా ఉన్నారు ఇప్పుడు అన్నది దేవి. అవును, ఒకరేమో అమెరికాలో, ఇంకొకరేమో ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యారు అన్నాడు కార్తీ. ఎక్కడో వేరే దేశంలో ఉన్నారనేది ముఖ్యం కాదు, సంతోషంగా ఉన్నారా లేదా అనేది ముఖ్యం అన్నది దేవి తన మరిది ఆడపడుచును తలుచుకొని. వాళ్ళు సెటిల్ అయ్యే వరకు మాకు పిల్లలు కూడా వద్దని చెప్పారు ఆయన. ఎందుకంటే నా బాధ్యతల మూలంగా నా బిడ్డకి నేను ఎక్కడా తక్కువ చేయకూడదని. ఆయన మాటే నాది కూడా. అందుకే మాకు పెళ్ళై 10 సంవత్సరాల వరకు పిల్లల గురించి ఆలోచించలేదు అని చెప్పింది దేవి. భూమి దేవిని అలాగే ఆశ్చర్యంగా చూస్తుంటే, ఆ తర్వాత వీడు పుట్టడం, వీణ్ణి చూసుకుంటూ బ్రతికేశాం. మాకు ఇంకో బిడ్డ కూడా వద్దు అని అనుకున్నాం భూమి. ఎందుకో తెలుసా? మా ప్రేమ మొత్తం వీడికే దక్కాలి అని. చిన్నప్పుడు ఆయనకి తన తల్లిదండ్రులు దూరం అవడంతో ఆ లోటు ఎలా ఉంటుందో ఆయనకి బాగా తెలుసు. అందుకే కార్తీకి ఎక్కడా ఎలాంటి లోటు ఉండకూడదు అని ఆయన అనేవారు. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చింది కూడా ఆయన మాట మేరకే. అక్కడ కార్తీ ఏం ఇబ్బందులు పడతాడో, నువ్వు వెళ్ళు దేవి, ఇక్కడ నేను మేనేజ్ చేసుకుంటా అని ఆయన చెప్తేనే వచ్చాను అని చెప్పింది దేవి.
అమ్మా, నాన్న గొప్పవాడు అని నేను ఒప్పుకుంటాను కానీ నాకు బాగా ఆకలేస్తుంది. రైస్ అయితే చెప్పు, అంతవరకు ఇది క్లియర్ చేస్తాను అని తన పక్కనున్న లగేజీ తీస్తూ చెప్పాడు కార్తీ. నీకు జలసీరా మా ఆయన మీద అని నవ్వుతూ అన్నది దేవి. నాకే కాదే, నీలా చెప్తే ఎవరికైనా ఉంటుంది అని నవ్వుతూ అన్నాడు కార్తీ. దేవి కార్తీ మాటలు వింటూ నవ్వుతూ ఒక పక్కగా ఉన్న లగేజీ కొన్ని కొన్ని తీసుకొని సర్దుతూ కార్తీకి తెచ్చి ఇస్తుంది భూమి. ఏంటి భూమి, నువ్వు అసలు మాట్లాడవా? వచ్చినప్పటి నుండి సైలెంట్గానే ఉన్నావు అని అడిగింది దేవి. అంటే నువ్వు తనకి మాట్లాడే అవకాశం ఇస్తేనే కదమ్మా నాన్ స్టాప్గా మాట్లాడుతూనే ఉన్నావు అన్నాడు కార్తీ. అదేం లేదాంటీ, కొత్త కదా అందుకే కొంచెం అని మొహమాటంగా చెప్పింది భూమి. అంటే పాతైతే నువ్వు కూడా మా అమ్మలాగా మాటలతో వాయిస్తావా అని అడిగాడు కార్తీ. భూమి మొహమాటంగా చిన్నగా నవ్వితే, ఏమనుకోకు భూమి, వీడంతే, కాస్త నచ్చితే చాలు అందరితో వెంటనే కలిసిపోతాడు. నిజం చెప్పాలంటే నువ్వు నాకు కూడా నచ్చావు. అంతా మీ అమ్మగారి పోలికే కనిపిస్తుంది నాకు నీలో అని అన్నది దేవి రైస్ కుక్కర్ ఆఫ్ చేసి. అవునా ఆంటీ, అందరూ అదే అంటారు, మా అమ్మలాగా ఉంటాను అని అని చెప్పింది భూమి. కార్తీ ఫోన్ రింగ్ అయితే చూశాడు. నాన్న కాల్ చేస్తున్నాడమ్మా అని కార్తీ మాట్లాడుతూ ఉన్నాడు. ఇక నేను వెళ్ళొస్తానాంటీ అని బయటికి వచ్చింది భూమి. దేవి కూడా మాట్లాడుతూ, "ఆ, ఏం లేదండి, ఇక్కడ బాగుంది, ఎదురింటి వాళ్ళు పరిచయం అయ్యారు, ఇబ్బంది ఏమీ లేదు, మీరు జాగ్రత్తగా ఉండండి, వీలు చూసుకుని ఒక వారంలో నేను ఒకసారి వచ్చి వెళ్తాను, సరేనా" అని దేవి మాటలని ఆ ఇంటి నుండి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళే వరకు వింటూనే ఉంది భూమి. కార్తీ అంతేనమ్మా, కాస్త నచ్చితే చాలు కలిసిపోతాడు అన్న దేవి మాటల్ని గుర్తు చేసుకుంటూ తన రూములోకి వెళ్ళింది భూమి. భూమి, ఇచ్చేసి వచ్చావా అని లోపల నుండి వనజ మాటల్ని విని, ఆ అమ్మా ఇచ్చాను అని సమాధానం చెప్పి తన రూమ్ కిటికీ కాస్త తెరిచి ఎదురుగా ఫోన్లో నవ్వుతూ మాట్లాడుతున్న కార్తీని దొంగచాటుగా చూస్తూ తనలో తానే నవ్వుకుంది భూమి. ఆ తరువాత కొన్నాళ్ళకి దేవి, వనజ బాగా క్లోజ్ అయిపోయారు. కార్తీ ఆఫీస్ పనులతో బిజీ అయిపోయాడు. కార్తీ ఆఫీస్ టైమింగ్స్ తనకి తెలుసు కనుక కార్తీ వెళ్ళే టైం వచ్చే టైంకి ఖచ్చితంగా రూమ్ నుండి చూసేది భూమి. మౌనంగా కార్తీని ఆరాధించడం మొదలైంది. ఎప్పుడో ఎప్పుడైనా దేవి వాళ్ళ ఆయన దగ్గరికి వెళ్తే కార్తీకి వనజే భోజనం పంపేది, లేకుంటే కార్తీ వచ్చి తినేసి వెళ్ళేవాడు. అంత దగ్గరగా ఉన్నారు రెండు కుటుంబాలు. కానీ ఎప్పుడు భూమి కార్తీ ఒకరితో ఒకరు చొరవగా మాత్రం లేరు. అంతలోనే భూమికి కూడా ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చింది. వనజ సంతోషానికి అవధులు లేకుండా పోయింది. ఆనందంగా స్వీట్స్ చేసుకుని దేవి దగ్గరికి వెళ్ళింది వనజ. ఇంట్లోకి రావడంతోనే వనజ ఫేస్లో సంతోషాన్ని చూసిన దేవి నవ్వుతూ, ఏంటి స్పెషల్, చాలా సంతోషంగా ఉన్నావు వనజ అని అడిగింది దేవి. భూమికి మంచి ఉద్యోగం వచ్చింది దేవి, ఇక నాకు ఎలాంటి టెన్షన్లు లేవు, మంచి తెలివి కలది, కానీ ఎందుకో ఉద్యోగం రావడం కాస్త ఆలస్యం అయింది అని చెప్పింది వనజ స్వీట్స్ దేవికి తినిపించి. ఒక్కోసారి మన టైం అంటూ వచ్చే వరకు ఆగాలి, మన చేతుల్లో ఏమీ లేదు అన్నది దేవి. కార్తీ లేడా అని అడిగింది వనజ. లేడు వనజ, ఎవరో ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్ళాడు, ఇక్కడికి వచ్చాక కాస్త ఫ్రెండ్స్ అంటూ బయటికి వెళ్తున్నాడు, అంతకుముందు నేనే లోకం వాడికి, కానీ ఈ మధ్య ఆఫీస్కి హాలిడే రావడమే ఆలస్యం, ఎక్కడికో ఒక చోటుకి టూర్ అని వెళ్తున్నాడని చెప్పింది దేవి. అంతేలే, ఇప్పుడు కాక ఇంకెప్పుడు సరదాగా తిరుగుతారు అన్నది వనజ. భూమి ఆఫీస్ టైమింగ్స్ ఎలా అని దేవి అడిగితే, వర్క్ ఫ్రమ్ హోమ్, వారంలో 3 రోజులు 2 రోజులు ఆఫీస్కి వెళ్ళాలి, ఇది కండిషన్, 2 రోజులు సెలవు అని చెప్పింది వనజ. ఆ తరువాత ఏవేవో మాట్లాడుకుంటూ ఉన్నారు దేవి వనజ ఇద్దరు. నెలలు గడుస్తున్నాయి. ఆఫీస్కి వెళ్ళే 2 రోజులంటే భూమికి అస్సలు నచ్చదు. ఎందుకంటే ఆ 2 రోజులు తను కార్తీని చూడలేదు. కార్తీ టైమింగ్ కంటే ముందే వెళ్ళాలి భూమి. రోజు అంటే ఆఫీస్ వర్క్ ఉంటుంది కదా, ఈ రోజు హాలిడేనే కదా, ఇంట్లో ఉండకుండా ఎక్కడికి వెళ్ళాడు? కార్తీ కనబడక అసహనం అనిపించింది భూమికి. కార్తీ తనకి ఫ్రీ డే రోజు ఈ మధ్య ఎప్పుడు ఇంట్లో ఉండడం లేదు, ఎక్కడికో వెళుతున్నాడు అని. ఒకసారి కార్తీ నాన్న శ్రీనివాస్ గారికి కాస్త జ్వరంగా ఉంటే దేవి కార్తీక్ వెళ్ళారు 4 రోజుల పాటు. అప్పుడు కార్తీక్ కనబడక తిండి తినక బెంగ పెట్టుకుంది భూమి. కాస్త నీరసంగా ఉందని ఆఫీస్కి కూడా వెళ్ళాలనిపించక సెలవు పెట్టి రూమ్లో పడుకుంది భూమి. అప్పుడే వనజ బలవంతాన కాస్త
టిఫిన్ తిని రూమ్ డోర్ క్లోజ్ చేసి ఒకసారి కార్తీకి తెలియకుండా తను తీసుకున్న ఫోటోలు ఫోన్లో చూస్తుంటే కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి భూమికి. ఎందుకంటే కార్తీ, నువ్వంటే నాకు అంత ఇష్టం. కనీసం నాతో ఎప్పుడూ ఎక్కువసేపు కూడా మాట్లాడలేదు. ఎదురు పడితే చిన్న నవ్వు తప్ప నాకింకేం ఇవ్వలేదు నువ్వు. పోనీ నేను మీ ఇంటికి వచ్చినా, నువ్వు మా ఇంటికి వచ్చినా మన మధ్య పెద్దగా మాటలు కూడా ఉండవు. అయినా నువ్వంటే నాకెందుకు అంత ఇష్టం. పొద్దున్నే నిన్ను చూడందే నా రోజు ఇప్పుడు నువ్వు కనబడకపోతే నాకు ఎంత బాధగా ఉందో తెలుసా? నీకు ఎలా ఉంది? నీకు కూడా నన్ను చూడాలని ఫీలింగ్ ఉందా? లేదా? అయినా నీకెందుకు ఉంటదిలే. నేనంటే నిన్ను ప్రేమించాను. కానీ నువ్వు నన్ను ప్రేమించావో లేదో అని అనుకుని ఒక్క క్షణం తన మనసులో అనుకున్న మాటల్ని మళ్ళీ మళ్ళీ అనుకుంది భూమి. నేనంటే నిన్ను ప్రేమించాను. లవ్ అట్ ఫస్ట్ సైట్. ఆ ఒక్క మాట దగ్గరే ఆగిపోయింది భూమి ఆలోచన. నిజంగా నేను తనని ప్రేమిస్తున్నానా? ఇన్నాళ్ళు తనంటే ఇష్టమని అనుకున్నా. ఇష్టం వేరు, ప్రేమ వేరు. తను కనబడకపోతే ఎందుకు నాకీ బాధ? అంటే నేను తనని ప్రేమిస్తున్నాను. అందుకే నాకీ బాధ కలుగుతుంది. తానున్న దూరం నా ఈ బాధకి మూలం అని తనలో తానే అనుకుంటూ కాసేపు నవ్వుకుని, కాసేపు బాధపడి ఎప్పటికో నిద్రపోయింది భూమి. నెక్స్ట్ పార్ట్‌లో భూమి తన ప్రేమ గురించి కార్తీక్‌కి చెబుతుందో లేదో తెలుసుకుందాం.